రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ విభాషన్ రాజేశ్వరరావు నమస్కారం. సుప్రసిద్ధ చారిత్రక పరిశోధకులు, ఉత్తమ ఉపాధ్యాయులు, చారిత్రక శిరోమణి, విద్యా విశారద బిరుదాంకితులు శ్రీ కొడాలి లక్ష్మీనారాయణ గారు గుంటూరు జిల్లా మోపర్ర గ్రామంలో 1908వ సంవత్సరంలో జన్మించారు. తెనాలి, గుంటూరులో విద్యాభ్యాసం పూర్తి చేసి అక్కడే జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి 1966లో పదవీ విరమణ చేశారు. వీరు స్వీయ ఆసక్తి మీద భారతదేశ చరిత్ర, సంస్కృతి గురించి అపారమైన పరిశోధన చేశారు. అంతేకాకుండా ఇతిహాస పరిశోధక గ్రంథమాల స్థాపించి తొలి కుసుమంగా ప్రాచీన భారతీయ గ్రంథాలయ చరిత్రను 1946లో ప్రచురించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 1966లో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ చరిత్రను కూడా ప్రచురించారు. లక్ష్మీనారాయణ గారి పరిశోధక వ్యాసాలు వివిధ పత్రికలలో, ముఖ్యంగా నార్ల వెంకటేశ్వరరావు గారి సంపాదకత్వంలో ఉన్న ఆంధ్రప్రభలో ప్రచురితం అయ్యాయి. హిందూ మతంలో ముఖ్యమైన గ్రంథాలైన రామాయణ, మహాభారతాలపై విస్తృతమైన పరిశోధన చేశారు ఈయన. మూల రామాయణం ఏది, రామకథ నిజంగా జరిగిందా లేదా అనే అంశాలు పురాణ దృష్టితో కాకుండా చారిత్రక దృష్టితో చూడాలని చెబుతూ 1949లో వాల్మీకి రామాయణ విమర్శనం అనే పరిశోధనా గ్రంథాన్ని రాశారు. హేతుబద్ధంగా రాసిన ఈ గ్రంథం విమర్శకుల ప్రశంసలు పొందింది. వేదాలను విభజించిన లేక విస్తరించిన వారందరూ వేదవ్యాసులే అని, వాయు విష్ణు పురాణాలలో 28 వ్యాసులు ఉన్నారని, వారిలో చివరివాడు మహాభారతం రాసిన కృష్ణ ద్వైపాయనుడు క్రీస్తుపూర్వం 10 లేక 11వ శతాబ్ది వాడని అంటూ 1957లో హేతుబద్ధంగా రాసిన మహాభారత విమర్శనం విమర్శకుల మన్ననలు పొందింది. ప్రాచీన కాలం నుంచి తెలుగునాటను వ్యవహరించే త్రిలింగ నామంలోని 3 శివలింగాల్లో శ్రీశైలం ఒకటి, సుప్రసిద్ధమైన 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇక్ష్వాకులు, పల్లవులు, విష్ణుకుండిలు, చాణక్యులు, కాకతీయులు, రెడ్డిరాజులు, విజయనగర రాజులు, శివాజీ లాంటి వారందరూ సేవలను పొందిన మహాక్షేత్రం శ్రీశైలం. శ్రీశైల క్షేత్ర చరిత్ర దాదాపుగా 5వ శతాబ్దం నుంచి ఆంధ్రదేశ చరిత్రలో అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వస్తోంది. వివిధ రాజవంశాలు శ్రీశైలాన్ని అభివృద్ధి చేస్తూ ఆ క్రమంలో శాసనాలు వేయించారు. ఎందరో కవులు తమ రచనల్లో శ్రీశైల మల్లికార్జున్ని ప్రస్తావించారు. ఈ చారిత్రక నేపథ్యంతో చారిత్రక శ్రీశైల క్షేత్రం అనే గ్రంథాన్ని 1967లో రాశారు. భారతదేశమంతా కర్మభూమిగా ప్రసిద్ధి చెందితే కాశీ మాత్రం మోక్షభూమి అనే ప్రత్యేకత కలిగి ఉంది. వారణ, అసి నదుల మధ్య ఉన్న భూమి ఉనికి అనాది, అనంతమని భారతీయుల విశ్వాసం. పౌరాణికంగానే కాక కాశీకి చారిత్రకంగా కూడా చాలా ప్రాధాన్యత ఉంది. భారతీయ సంస్కృతితో ఎంతగానో ముడిపడ్డ నగరం కావడంతో చరిత్రలో ప్రాచీన రాజ్యాలకు, దండయాత్రలకు, ఇలా ఎన్నింటికో సాక్షిభూతంగా నిలిచింది. ఈ నేపథ్యంలో చారిత్రక కాశీక్షేత్రం గ్రంథంలో పలు కోణాల నుంచి చరిత్రను పునర్నిర్మించారు ఈయన. వీరు రాసిన నాగార్జున చరిత్రను ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు 1951లో భాషాప్రియమైన ఫైనల్ పరీక్షకు పాఠ్య పుస్తకంగా నిర్ణయించారు. వీరు భారతీయ గ్రంథాలయ చరిత్ర, ఆంధ్రదేశ గ్రంథాలయ చరిత్ర, భారతీయ సంస్కృతి, భారత విదూషీ రత్నాలు, ప్రాచీన యోగులు, ప్రాచీన భారత ప్రజాస్వామికములు, సూర్యదేవర రాజన్య చరిత్ర, కృష్ణదేవరాయల చరిత్ర, తెనాల రామలింగం చరిత్ర, వివాహముల చరిత్ర, భద్రాచల రామదాస్ చరిత్ర, వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర, అల్లూరి సీతారామరాజు, విస్తృత ఆంధ్ర నాయకుల చరిత్ర మొదలైన గ్రంథాలు తెలుగులో రచించారు. అంతేకాకుండా ఆంగ్లంలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, ది వాయిస్ ఆఫ్ సెక్యులర్ డెమోక్రటిక్ ఇండియా, గాంధీ ఇన్ ద ఐస్ ఆఫ్ ద వరల్డ్, హిస్టరీ ఆఫ్ మెడిసిన్, గ్లోరీ ఆఫ్ అవర్ నేషనల్ ఫ్లాగ్ మొదలైన పుస్తకాలు రాసి ప్రచురించారు. శ్రీ కొడాలి లక్ష్మీనారాయణ గారు తన 78 సంవత్సరాల వయసులో 1985లో ఫిబ్రవరి 26వ తారీఖున పరమపదించారు. ఈవేళ వారి వర్ధంతి సందర్భంగా మన తెలుగువారందరం వారి స్మృతికి నీరాజనాలు అర్పిద్దాం. సెలవు. నమస్కారం.